అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు టమాటా ఎండుమిర్చితో రోటి పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. టమాటాలు 1/2 కిలో, ఎండుమిర్చి ఒక 10, ఎల్లిపాయలు ఒక 5, కొన్ని మెంతి గింజలు, 1 చెంచా జీలకర్ర, ఉప్పు సరిపోనంత, పసుపు 1 చెంచా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. స్టవ్ వేసుకొని కళాయి పెట్టుకుందాం. ఇగో ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకొని నూనె వేసుకుందాం. ఎండుమిర్చి నూనె వేసుకొని మంచిగా ఇట్లా వేయించుకోవాలి. ఇందులోనే ఇగో జీలకర్ర వేసుకుందాం. ఇంకా 2 మెంతి గింజలు టేస్ట్ కోసం, స్మెల్ బాగుంటుంది. తీసుకుందాం ఏగినాయి. మిరపకాయలు వేగినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలలో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. టమాటాలలో కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా మెత్తగా టమాటా ఉడుకుద్ది, బాగుంటుంది. నీళ్ళు వేసుకుంటే ఉండదు, ఖరాబ్ అవుతుంది పచ్చడి. నూనె వేసుకుంటే మంచిగా 2-3 రోజులు అయినా ఉంటుంది. ఇట్లా వేసుకొని ఇట్లా మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, కొంచెం ఉప్పు పన్ను వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఉప్పు వేస్తే మంచిగా తొందరగా మగ్గుతాయి. ఉప్పు పసుపు వేస్తే టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉడికినాక రోడ్డు దగ్గరికి వెళ్దాం. ముక్కలు ఉడికినాయో ఉడకలేదో చూద్దాం. ఇక చూడండి, టమాటా ముక్కలు ఇట్లా దగ్గరకు ఉడికినాయి. ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాం. ఇక మిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకొని ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. వేసుకొని దంచుకుందాం. కారం ఇగో ఇలా కారం మెదిగింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. ఇగో ఎల్లిపాయలు ఇలా దంచుకున్నాక పచ్చడి కూడా మంచిగా మెత్తగా నూరుకోకూడదు. మిక్సీలో అయితే మెత్తగా అయిపోద్ది. ఇందులో కచ్చాపెత్తగా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. మంచిగా తింటుంటే నోటికి మంచిగా రుచిగా అనిపిస్తుంది. అందరు పచ్చిమిరపకాయలు వేసి నూరుతారు. మేము ఎండుమిరపకాయలు వేసి చూస్తాం. ఇది 2-3 రోజులు స్టాక్ అయిన ఉంటుంది.
అదే పచ్చిమిర్చి ఇదైతే ఉండదు, ఖరాబ్ అవుతుంది. చూడండి ఇక ఇలా నూరుకోవాలి. ఇక అయిపోయింది, మెదిగింది, తీసుకుందాం ఇక. పచ్చడి రెడీ అయింది, నూరుకొని వచ్చినాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇగో తాలింపు గింజలు వేసుకుందాం. ఒక ఎండుమిర్చి ఇట్లా తుంపుకొని చిన్నగా ఎండుమిర్చి వేసుకో. ఇగో తాలింపు గింజలు ఎండుమిర్చి ఇలా వేగాలి మంచిగా. వేగినాక ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అయిపోయింది, ఇప్పుడు పచ్చడిలో పోసుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి మంచిగా ఇట్లా తాలింపు పెట్టుకొని కలుపుకొని పెట్టుకుంటే ఇది 3-4 రోజులైనా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది, పచ్చిమిర్చి అయితే ఉండదు. ఇట్లా చేసుకోవాలి. చూడండి ఇది టమాటా పచ్చడి. ఈరోజు టమాటా ఎండుమిర్చి రోటి పచ్చడి. మీ టమాటా రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. దోశలకి, ఇడ్లీలకి, దేంట్లోకైనా తినొచ్చు. వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్ట్ ఉంటుంది. 2-3 రోజులు స్టాక్ కూడా ఉంటుంది. పచ్చిమిర్చి అయితే తొందరగా ఖరాబ్ అయింది. ఇది చాలా రోజులు ఉంటుంది. మీకు ఈ పచ్చడి చేసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు 5 గంటలకి అలనాటి అమ్మ రుచుల్లో తప్పకుండా చూడండి. దాంట్లో వచ్చుద్ది, తప్పకుండా చూడండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.